వెల్కమ్ టు మై ఛానల్. స్వీట్ తినాలి అనిపించినప్పుడు వెరైటీగా ఒకసారి ఇలాగా రోజ్ ఫ్లవర్ తయారు చేసి పెట్టండి. పిల్లలకి ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అనమాట. జ్యూసీగా, చూడటానికి అట్రాక్టివ్గా చాలా బాగుంటుంది. అండ్ ఇది చేసుకునే విధానం కూడా చాలా సింపుల్. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే ఇలాగ కొత్తగా పిల్లలకి స్వీట్ చేసి పెట్టండి. చూడండి, చూడడానికి సేమ్ రోజ్ ఫ్లవర్స్ లాగా ఎంత బాగుందో. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగ ఫాస్ట్గా ఈ రెసిపీ చేసి పెట్టండి. వాళ్ళు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 కప్పుల మైదా పిండి తీసుకోండి. మీకు నచ్చకుంటే మీరు ఇక్కడ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను కలర్ కోసం చిటికెడు పసుపు వాడుతున్నాను. దాంతోపాటు బేకింగ్ పౌడర్ పావు చెంచా అండ్ పించ్ ఆఫ్ వంట సోడా అండ్ టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు అనమాట. వీటన్నింటినీ కొంచెం నీళ్ళు పోసి దోసల పిండి ఎలా ఉంటుందో అలాగా జారుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎక్కడ ఉండలు అనేవి లేకుండా నీట్గా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి మీరు తీపి తినగలిగేంత, అంటే దీనికి క్వాంటిటీ అంటూ ఏమీ లేదు. మీరు ఎక్కువ తీపి తింటే ఎక్కువ, లేదంటే తక్కువ అయితే తక్కువ. షుగర్ తీసుకొని అందులో కొన్ని నీళ్లు మునిగేంత వరకు పోసి ఇలాచి వేసి దీన్ని షుగర్ మొత్తం కరగనిస్తే చాలు. దీనికి ఎలాంటి పాకం రానవసరం లేదు. పాకం కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది అనమాట. ఈ వేడి చల్లారకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేడైన నూనెని ఒక గరిటెలోకి తీసుకొని అందులో పిండిని డ్రాప్ చేసుకోవాలన్నమాట. అండ్ చూపిస్తున్నట్టుగా కొంచెం ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా కొంచెం షేక్ చేస్తూ పోసుకుంటే మనకి మనకి ఫ్లవర్ షేప్లో వస్తుందన్నమాట స్వీట్ అనేది. అండ్ ఈ వేడి నూనె పిండిపై వేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, ఇలాగ కుక్ అయిపోయిన తర్వాత దాన్ని ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇలాగే అన్ని ఫ్లవర్స్ని కూడా కొంచెం వేడి నూనె గరిటలోకి తీసుకొని మళ్ళీ గ్లాస్లో ఉన్న పిండిని ఆ నూనెలో వేసుకోవాలన్నమాట. టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగ కొత్తగా ట్రై చేసి పెట్టండి. ఒక జిలేబీ తిన్న ఫీల్ ఉంటుందన్నమాట. ఒక సైడు ఇవి ఇలా చేసుకుంటూ రెండో వైపు మనం వేసుకున్న ఆ ఫ్లవర్ని అటు ఇటు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆటోమేటిక్గా అది నూనెలో ఉడికిపోయిన తర్వాత గరిటె నుంచి బయటికి సపరేట్ అవుతుందన్నమాట. మనం దాన్ని కదపాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఆటోమేటిక్గా అదే జారిపోతూ ఉంటుంది. అండ్ మళ్ళీ కొంచెం వేడి నూనె గరిటెలోకి తీసుకొని ఇలా వేసుకోవాలి. అయితే ఇక్కడ వేసేటప్పుడు కొంచెం ఇలా కదుపుతూ వేస్తేనే మనకు ఫ్లవర్ షేప్లా వస్తుంది. నార్మల్గా ఇప్పుడు నేను చూపించినట్టుగా వేస్తే మనకి జస్ట్ ఒక చిన్న మినీ బన్ లాగానే వస్తుంది తప్ప ఆ ఫ్లవర్ షేప్ అనేది రాదనమాట. పోసేటప్పుడు మనము కొంచెం దాన్ని షేక్ చేస్తూ పోస్తే ఆ వేవ్స్ అనేవి ఆ పిండిలో తెలుస్తాయి. చూడ్డానికి కూడా మంచి షేప్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పిండిని పోసేటప్పుడు కొంచెం కదుపుతూ ఇలా పోసామనుకోండి, పిండిలో ఒక ఫ్లవర్ షేప్ అనేది ఏర్పడుతుంది అనమాట. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నింటిని మనము గోరువెచ్చగా ఉన్నప్పుడే పంచదార పాకంలో వేసుకోవాలి. పాకమైనా కొంచెం గోరువెచ్చగా ఉండాలి, లేదంటే మనం చేసుకున్న ఈ ఫ్లవర్స్ అన్న కొంచెం వేడిగా ఉన్నప్పుడు పాకంలో వేసుకుంటే కొంచెం అవి పీల్చుకుంటాయి అన్నమాట. లోపల వరకు జ్యూసీగా టేస్టీగా తయారవుతాయి. చల్లగా ఉన్నప్పుడు వేస్తే పాకం అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు. చూడండి, పైకెచ్చి కొంచెం సిరప్ని వేసి దీన్ని ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవడమే. పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చూడడానికి అందంగా, తినడానికి టేస్టీగా చాలా బాగుంటాయి. చేయడం కూడా చాలా ఈజీ కదా. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.